ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుండె నిండా గుడిగంట సీరియల్ గురించి తెలుసుకుందాం. బాలు కానీ ట్రాఫిక్ కానిస్టేబుల్ తీసుకెళ్లాడు. బాలు ఏం చేశాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. పంతులు గారు మన మనోజ్ పిలుస్తాడు అనమాట. పిలిచి ఏమంటాడంటే ఈ కట్ట తీసుకొని అంటాడు అనమాట. తీసుకొని 3 పూటల్లో తనని కొట్టాలే చూడు అని అంటే, తిన్న తర్వాత కొట్టాలన్నా తినక ముందు కొట్టాలంటే అవి ఏమన్నా మాత్రలా తిన్నాక కొట్టడానికి ఎప్పుడైనా కొట్టు 3 సార్లు కొట్టాలి చూడు అని అంటాడు అనమాట. అయితే మన రోహిణి లేచి రూమ్లోకి వెళ్తుంది అనమాట. ఎక్కడికి వెళ్తున్నావు అంటే వాష్రూమ్కి వెళ్తున్నాను చెన్నమ్మ, వస్తావా ఏంటి అని అంటే, ఏం రానయ్యా మీరు వెళ్ళండి అని అంటారు అనమాట. లోపలికి వెళ్ళి నొప్పి నొప్పి అని బాధపడుతుంది. తర్వాత కారులో ఒక ఆయన కూర్చుంటాడు అనమాట. కూర్చొని ఏడుస్తాడు అనమాట. ఏడిసి మా అమ్మకి ఎవరు లేరన్న, అమ్మ నేనే ఉన్నాను, మా నాన్న చనిపోయాడు, ఈరోజు వెళ్ళకపోతే అంతకీ నేను చేయలేకపోతాను, ఆఖరి చూపు చూడలేకపోతాను అని బాధపడుతూ ఏడుస్తుంటాడు అనమాట. వాళ్ళు అంటారు, నువ్వేం బాధపడకు, నేను తీసుకెళ్తాను, టైంకి తీసుకెళ్తాను కదా అని అంటారు అనమాట. అయితే ఒక దగ్గర నో ఎంట్రీ బోర్డు అనేది ఉంటుంది, తీసుకెళ్తాడు. అలా వెళ్ళొద్దు కదా అన్న, వ్యతిరేకం కదా అని అంటే, ఏం కాదు అని తీసుకెళ్తాడు అనమాట. ఆ పోలీసు వాళ్ళు వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు వెంటనే వెళ్తాడు. బాలు ఏం చేస్తాడు, అతను వదిలేస్తాడు అనమాట. వదిలేసిన తర్వాత పోలీస్ ఆయన స్టాప్ చేస్తాడు, కార్ని స్టాప్ చేసి, ఏంది అలా వెళ్తున్నావు, నేనేం చేశాను సార్ అని అంటే, ఏం చేసావా, ఏం తెలియనట్లు ఆడుతున్నావు ఏంటి, నో ఎంట్రీ బోర్డుల నుంచి నువ్వు ఎందుకు వచ్చావు, రాంగ్ రూట్లో ఎందుకు వెళ్ళావు అని అంటే, లేదు సార్ వాళ్ళ నాన్న చనిపోయాడంట, అందుకోసం అర్జెంట్ పని ఉందని నేను ఇలా వచ్చాను సార్ అని అంటారు అనమాట. అంటాడు, నువ్వు ఏమైనా సేవకుని అనుకుంటున్నావా, అందరికీ సేవ చేయడానికి నువ్వు ఫస్ట్ ఈ కార్ వెళ్ళండి అని అంటారు అనమాట. సార్ ఏమన్నా ఉంటే జరిమానా వేయాలి, ఏమైనా ఫైన్ ఉండాలి, అప్పుడు నేను పైసలు కడతాను కదా సార్ అంటే పైసలు ఉన్నాయని పొగరా నీకు అని అంటాడు అనమాట. అంటే అప్పుడు నువ్వు తప్పించుకున్నావు, ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు, నీ కార్ ఎలా ఇరిపించుకుంటావో ఇరిపించుకో అని ఆ కార్ని తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట పోలీస్ ఆయన. సార్ ఎందుకు సార్ అలా చేశారు అని అంటే, మీరు పగ తీసుకుంటున్నాడు సార్ అని అంటే, ఏమన్నా అనుకో, నేనైతే నువ్వు రూల్స్కి వ్యతిరేకం చేసావు కాబట్టి నేను తీసుకెళ్తున్నానని తీసుకెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోతాడు. తర్వాత శృతి ఏం చేస్తుంది, డబ్బింగ్ చెప్తుంది అనమాట. ఏమన్నంటే, బంగారము దొంగతనం చేసా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోతే ఇవ్వలేరు అంటారు, ఇచ్చినామంటే ఇలా అంటారు ఏంటి అని డబ్బింగ్ చెప్పి, మేడం నేను డబ్బింగ్ చెప్పి నీకు సెండ్ చేశాను చూడండి అని చెప్తాడనమాట. అప్పుడే రవి వస్తాడు, డల్లుగా ఉంటాడు. ఏంటి ఆ రవి అలా డల్లుగా ఉన్నావు ఏంటి అని అంటే, ఏం లేదు అని అంటారన్నమాట. ఏం లేదు మేడం అంటే, మార్నింగ్ నిన్ను ఆట పట్టించాను, ఏమనుకోకు అంటే, అరే మీరు గొప్పవాళ్ళు మేడం, మీరు ఏమన్నా అంటారు అని అంటే, ఏమనుకోకు రవి, ఏం ఫీల్ అవుతున్నావా అని అంటారు. సారీ రవి అని అంటే నవ్వుతాడనమాట. రవి నవ్వి, పొద్దున నువ్వు నేర్పించావు కదా, ఇప్పుడు నేను నీకు నేర్పించాను అంటే, నువ్వు నన్ను నేర్పియాలనుకున్నావు అంటే, అవును అంటాడు. టిట్ ఫర్ టాటూ అని అంటాడు అనమాట. అంటే ఏంటి అడిగాను అని అంటే, మన రవి ఏం చేస్తాడు, ఆమెకు ఇట్లా అంటాడు అనమాట. నవ్విపించిన తర్వాత, ఇంకోసారి నేను సరదా ఏముండనంటే, నువ్వు పుట్టిందే నన్ను టార్చర్ చేయడానికి కదా అని అంటాడు అనమాట. అప్పుడు యానివర్సరీ వస్తుంది కదా రవి, మనము ప్లాన్ చేద్దామా మంచిగానంటే, ఎలా చేద్దామనంటే, మనోజ్ రోహిణి చేసుకున్నారు కదా అట్లా చేసుకుందామంటే, అంత గ్రాండ్గా నా అట్లా అయితే మస్తు పైసలు ఖర్చు అవుతాయి అని అంటే, నువ్వు పైసల గురించి చూస్తున్నావా, మంచి ఒక మెమరీ లాగా ఉండాలి కదా అని అంటే, సరే చెప్పు ఇంకే కోరికలు ఉన్నాయంటే, ఏం లేదు, మంచి పండు వెన్నెలలో చందమామ మనం చూస్తుండగా మనం ఇద్దరం ఇలా కేక్ కట్ చేస్తూ ఉంటే అక్షంతలు చల్లినట్లు వర్షం పడితే ఎంత బాగుంటుంది కదా అనంటే, అసలు ఇప్పుడు చందమామ రావడానికే లేదు కదా అనంటే, నేను చెప్పేదానికి నువ్వు ఇలా సమాధానం ఏం చెప్తావు రవి, అసలు నీకు రొమాంటిక్ మూడే అసలు లేదు అని అంటారు అనమాట. అనగానే సరే చెప్పు ఇంకా చెప్పు అని అంటారు అనమాట. మనం ఇంతవరకు ఒక హనీమూన్కి వెళ్ళలేం, ఏం వెళ్ళలేం, హనీమూన్కి వెళ్దామని అంటే, సరే వెళ్దామని అంటారు అనమాట. అలాగే మన పెళ్ళికి అసలు మనం ఫొటోసే దిగలేము, ఇప్పుడు ఫొటోస్ దిగుదాం, మంచి డ్యాన్స్ చేద్దాం, అలాగే ఒక మెమరీ అనేది క్రియేట్ చేసుకుందాం అంటే, చాలా కోరికలే ఉన్నాయే నీకు అని అంటాడు రవి. అంటే నీకేం కోరికలు లేవా అంటే, ఒక మొగాడు ఆడవారి కోరికలు తీర్చడమే అని అంటే, అబ్బా ఇప్పుడు నువ్వు చాలా నచ్చావు నాకు అని అంటే, ఒక ఆడదాని కోరికలు సముద్రం లాంటివి అని అంటే, మా కోరికలు అంతుంటాయా అంటే, అవును అది నిజమే అని అంటాడు. సీతమ్మదేవి జింకను అడిగినప్పుడే వాళ్ళ కష్టాలు మొదలయ్యాయి తెలుసా నీకు అని అంటాడు అనమాట. అంటే రాముడు వారు మన సముద్రాలు దాటి తనను వెళ్ళి కాపాడినందుకు ఒక మంచి భర్త అని పేరు వచ్చింది తనకు తెలుసా నీకు అని అంటే, నువ్వు అన్నీ తెలిసి అని అంటే సినిమాలు చూస్తలేవా అని అంటారు అనమాట. అన్న తర్వాత బాలు వస్తాడు, ఫోన్ మాట్లాడుకుంటా, వాడు కావాలనే చేశారా, నా కార్ తీసుకెళ్ళిపోయాడు అని కోపంతో ఇంటికి వస్తాడు. వస్తాడనమాట. రాగానే మీనాకు చెప్తాడనమాట, జరిగిందంటే చెప్తాడు, వాడు పగతోటే నాకు ఇలా చేసింది చూడు మీ నాన్న అంటారనమాట. అంటే ట్రాఫిక్ రూల్కు వ్యతిరేకం చేసి అలానే చేశారు కదండి అని అంటే నేను తప్పు చేశానంటావా అని అంటే, అది ఏం చేయాలి పాపం, వారికి వాళ్ళ నాన్న ఆఖరి చూపుకిడ తగ్గదేమో అని అలా రాంగ్ రూట్గా వెళ్ళాను అంటే, అది తప్పు కదండి, అందుకోసమని వాళ్ళు అలా చేశారేమో అంటే, నన్ను జైల్లో వేసానని చెప్పాడు. ఆ కారు నువ్వు ఎంతో ప్రేమతో నన్ను కొనిచ్చావు, అది ఇంత చిన్న గీత నాకు బాధ అవుతుంది అని అంటారనమాట. అని ఆ కారు
కారు వాడు తీసుకొని వెళ్ళాడు. ఎలాగోలో తీసుకొని అంటే మీరు ఆవేశపడకండి అని మనం తప్పు చేశాం కదా, మనము మంచిగా మెల్లి మాట్లాడి సరిదిద్దామని అంటది అనమాట. నువ్వేంటి వానికి సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు వ్యతిరేకం చేసావు కదండి అని అంటది అనమాట. తినేసి తినండి అని అంటే నాకు ఆ కారు వచ్చే వరకు నేను తిన్నాను చెయ్యను అని అంటాడు అనమాట. నా మీద చూపించండి కోపం అంతా, తిని మీద ఎందుకు చూపిస్తా, తినండి అని అంటే నేను తినను అని చెప్పేసి అది పడేసి వెళ్ళిపోతాడు అనమాట. ఏం చేస్తుంది, పూలు ఇవ్వడానికి వస్తుంది అనమాట. ఆమె ఏంటి మీద ఎంత లేట్ అయిందంటే ఏం లేదు ఇంట్లో పని ఉంది అందుకోసం అని లేట్ అయిందని అంటే ఏంటి డల్లుగున్నావు రోజు కలకల మాట్లాడేదానివి కదా అని అంటే ఏం లేదక్క అని అంటే చెప్పు నేను ఒక సొంత అక్కలాగా చెప్పు. ఆయన ఇలా ఒకరికి సాయం చేయడానికి వెళ్ళాడు, వాళ్ళ నాన్న చనిపోయాడని తొందరగా వెళ్ళి ట్రైన్ ఎక్కిద్దామని వెళ్ళాడు. అప్పుడు రాంగ్ రూట్లో వెళ్ళగానే పోలీస్ వాళ్ళు మా ఆయనని కారు తీసుకొని వెళ్ళిపోయారు, డబ్బులు కడతామంటే గిట్ట ఇవ్వట్లేదు, తనని జైల్లో వేశానని వార్నింగ్ ఇస్తున్నాడు అక్క అని అంటే అనమాట. అంటే మీ ఆయన ఎస్ఐ కదా, మీ అన్నయ్య ఎస్ఐ, ఆయన ఎస్ఐ కదా అక్క అడుగుతారా అని అంటే అనమాట. కొంచెం సాయం చేయమని చెప్తారంటే మా ఆయన ఎవరు రికమెండేషన్ ఎవరివి అడగరు, అసలు ఒప్పుకోడు అతడు అని అంటదన్నమాట. అంటే నువ్వు నా చెల్లివి కదా నేను అడుగుతానులే అని అంటదన్నమాట. అని కొంచెం సాయం చేయండి అంటే సరే అని అంటారు. ఏం చేస్తారు, స్టిక్ పట్టుకొని అటు ఇటుని నిలబడతాడు. ఇప్పుడు మనము రోహిణి లేపి కొట్టాలా లేకపోతే లేపకుండా కొట్టాలా, అరే పాపం తలుగుతలేమో, పాపం కదా, ఆత్మ అసలు ఉందా లేదా, ఆత్మ ఒకవేళ ఉంటే నన్ను గిట కొడుతుందా ఏంటి, అమ్మో అమ్మకు పాపం ఏమైనా తలుగుతా అమ్మకు తలుగుతుందిలే అమ్మని పిలుచుకోతామని వాళ్ళ అమ్మని పిలవడానికి వెళ్తాడు అనమాట. ఏంట్రా మీ మామ గిట దూరిందా ఏంటి నీలో, అలా చేస్తున్నావు ఏంటి అని అంటే ఏం లేదమ్మా నేను మనోజ్ని అని అంటే లేదు నేను 3 పక్షులు అలుగుతాను, నువ్వు సరిగా చెప్తే నువ్వు నా మనోజ్వి, లేకపోతే మీ మామగారివి నువ్వు అని అంటది అనమాట. ఏంటి అడుగు అని అంటే నువ్వు 40 లక్షలు మింగావా అంటే మింగాను అని అంటారనమాట. తర్వాత జాబ్ లేనప్పుడు నువ్వు ఏం చేసేవాడివి, ఎక్కడ పనుకునేవాడిని అంటే పార్కులో పనుకునేవాడిని అంటే ఏం తిన్నావు అంటే పల్లీలు తిన్నాను అని అంటే అనమాట. ఎక్కడ అడుక్కున్నావు అని అంటే గుళ్ళో అడుక్కున్నాను అని అంటే ఓ ఇవన్నీ సమాధానం చెప్పావంటే నువ్వు మా మనోజ్ అని అంటారనమాట. లేదమ్మా అసలు ఎలా కొట్టాలో నాకు అర్థం అవ్వట్లేదు, లేపి కొట్టాలా లేపకుండా కొట్టాలంటే ఆ పంతులు గారు ఎలా చెప్పాడంటే ఏమో అమ్మ మర్చిపోయాను అని అంటే అరే మతి మరుపు మనోజ్గా అని అంటే అమ్మ బాలు పెట్టిన పేర్లు సరిపోవా ఇంకా నువ్వు పెడుతున్నావు అంటే మళ్ళీ ఏంది మళ్ళీ పంతులు గారు చెప్పింది గుర్తులేదంటున్నావు, ఏం లేదు కొట్టు ఫస్ట్ కొట్టగానే లేస్తుంది కదా లేచినాక మళ్ళీ కొట్టు అని అంటమాట. అంటే అదే అమ్మ నువ్వు వస్తే బాగుంటుంది, నేను కొట్టినాక ఆత్మ వెళ్ళిపోతుంది కదా, నువ్వు ఆత్మను చూస్తావు కదా అంటే కోడల్ని కొడుతుంటే నువ్వు ఆనందపడే అత్తని కాదు అని అంటే అనమాట. అంటే రా అమ్మ అది ఎలా వెళ్తుందో చూస్తావు కదా అని అంటే అనమాట. ఆత్మ ఎలా ఉంటుంది మనలాగా ముక్కు కళ్ళు పళ్ళు అన్నీ ఉంటాయి అని అంటే ఏమో అమ్మ నువ్వైతే రా అని అంటే వెళ్తుంది అనమాట. అరే పనుకుంది రా అని అంటే అనుకున్నారా అని అంటే అనమాట. అయితే కొట్టాలన్నా అమ్మ అని అంటే కొట్రా, అసలు వీడు బతుకున్నప్పుడు 1 లక్ష గిట్ ఇవ్వలేడు 1 పైసా గిట్ ఇవ్వలేడు, వీళ్ళు బాగా కొట్టు అని అంటారు అనమాట. అంటే అమ్మ నువ్వు లెక్క పెట్టమ్మా 1 2 అని అంటే లేదు 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు అని లెక్క పెడతాడు. లెక్క ఏం చేస్తారు కొడతాడు, కొట్టగానే లేస్తుంది రోహిణి లేచి అబ్బా అమ్మ అని ఏడుస్తుంది, పాపం ఏడవగానే నన్ను కొడుతున్నారేంటి అని అంటే లేస్తుంది, లేవగానే బయటికి వెళ్ళిపోతాడు అనమాట, భయపడిపోతాడు. అమ్మ నాకు భయంగా ఉంది ఆత్మ నన్ను కొడుతుందేమో అని అంటే ఆ రాగురా అని అంటే అమ్మ నన్ను ఎందుకు కొడుతున్నారంటే నిన్ను కాదమ్మా మీ నాన్నని కొడుతున్నాము అని అంటది అనమాట. ఏడుస్తుంది అనమాట, ఫుల్ ఏడుస్తుంది. ఏడవగానే నాకు పోయి నేనే తవ్వుకున్నట్లున్నది అని పాపం రోహిణి ఏడుస్తుంది. తర్వాత మనోజ్ వెళ్ళి కింద కూర్చొని ఏడుస్తాడు. అరే అమ్మ నేను రోహిణి ఏడుస్తుంది అమ్మ అని అంటే రోహిణి కాదురా మీ మామయ్య ఏడుస్తున్నా అంటే కళ్ళు మాత్రం రోహిణి కదా అమ్మ అని అంటే అనమాట. నువ్వు మీ మామయ్యని కొట్టావరా రోహిణి కాదు అని అంటే బాడీ మాత్రం రోహిణి కదా అమ్మ అని బాధపడతాడు అనమాట. రోహిణి ఎప్పుడైనా అలా అరిచిందారా, అది ముసలాత్మ కాబట్టి నొప్పి తట్టుకోలేక అలా అరిచిందంటే ఆత్మకిట ఇన్స్టాల్మెంట్లో వస్తుందా, బట్ బయట పెట్టాలంటే నాకు బాధేస్తుందమ్మా అంటే అవునా సరే వెళ్ళి పక్కన పోయి పనుకోపో అని అంటది అనమాట. వస్తాడు అలా కారణం అంటాడు అనమాట. బుజ్జి ముండ నేను ఎండలు నిన్ను పెట్టాడమ్మా అని అనుకుంటే లోపలికి వెళ్తాడు అనమాట. నేను ఇప్పుడు వినిపిస్తాను ఆగు నీ అని వెళ్తాడు. వెళ్ళగానే పోలీస్ ఆయన వస్తాడు అనమాట. ప్రశ్నల మీద ప్రశ్న అడుగుతాడు అనమాట. ఏమైంది ఎందుకు వచ్చావు అని అంటే కారు సీజ్ చేశారు సార్ అందుకోసమే వచ్చాను అంటే ఆ కారు నీదేనంటే అవును సార్ అంటే ఎవరు చేశారంటే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చేశారని అంటే ఎందుకు సార్ ఇన్ని క్వశ్చన్స్ అడిగారు మీరు అని అంటే ఏం లేదు అనుకున్నానని అంటారు అనమాట. సరే ఎస్ఐ గారు రాగానే చెప్పండి అని అంటే సరే సార్ అని అంటారు. సరే అని బాలుకు ఒక మంచి ట్రిప్ వస్తుంది అనమాట, లాంగ్ డ్రైవ్ ట్రిప్ వస్తుందంట. ఆ ట్రిప్ రాగానే అతను అంటే లాంగ్ డ్రైవ్ ట్రిప్ వచ్చింది సార్ నాకు కారు వెంటనే కావాలి నాకు అని అంటే సరే ఎస్ఐ గారితో మాట్లాడి తీసుకోని
ఏమంటాడు, ఫస్ట్ నన్ను మెడల్ పట్టుకొని బయటికి వెళ్ళగొడతారా లేకపోతే నా ముందరనే ఉంటాడని అంటాడన్నమాట ట్రాఫిక్ కానిస్టేబుల్. అనగానే అతను ఏం చేస్తాడు, బాలు వెళ్ళి కార్ దగ్గర నించుంటాడు. అరే వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి, అరే మంచి ట్రిప్ వచ్చిందిరా, నా కారు ఇట్లా విడిపోయేటట్లు లేను, నువ్వే తీసుకెళ్ళిపోరా అని అనమాట. తర్వాత బాలు ఇలా నిలబడితే ఎస్ఐ గారు వస్తాడు. రాగి లోపలికి రానని పిలుస్తాడు. పిలవగానే అతను ట్రాఫిక్ న్యాయాన్ని గిట్ట పిలుస్తాడు అనమాట. అసలు ఏమైంది, అతను కార్ ఎందుకు ఫీజ్ చేసావు నువ్వు అని అంటే, లేదు సార్ నో ఎంట్రీ దాంట్లో అతను వెళ్ళాడు సార్ అంటే, అక్కడ నువ్వేం చేస్తున్నావు అసలు అని అంటే, అలా అడగండి సార్ అని అంటే, నాకు తెలుసు ఏం అడగాలనో, నువ్వు అసలు మూసుకోనోడు అని అంటే అనమాట. అనగానే ఎందుకు అలా చేసావని అంటే, ఏం లేదు సార్ నాకు అతని మీద చాలా కోపంగా ఉన్నదంటే, నీకేమైనా కోపాలు పగలు ఏమైనా ఉంటే సివిల్ డ్రెస్ మీద చూసుకో, ఇలా యూనిఫామ్లో కాదు చెడ్డ పేరు తీసుకురాకు పోలీసు వాళ్ళకు అని చెప్తాడనమాట. అతనికి దానికి ఇచ్చేసాయనంటే ఇచ్చేసాడనమాట. ఇచ్చేయగానే థ్యాంక్స్ సార్ ఇచ్చినందుకు అని అంటారనమాట. మీనా భర్త కదా అని అంటే, లేదు సార్ నా మీననే నా భార్య అని అంటది అనమాట. అంటే ఎవరైతే మీనా చెప్పింది అందుకోసమని నిలిపించానంటే, ఓ మీనాకి అందరు తెలుసు అన్నమాట అని అనుకొని వెళ్ళిపోతాడు. చేస్తున్నావు, ఓ వంట చేస్తున్నావా అని అంటదన్నమాట. ఏం చేస్తారు మళ్ళీ టీవీ చూస్తారా, టీవీ చూడక ముగ్గులేస్తారా వంటగదిలా అని కోపంగా మాట్లాడతాం మన మీనా. ఓ పుల్లగొంప చాలా కోపంగా ఉన్నట్లుందే అని అనుకుంటాడు. నీకు 2 విషయాల్లో థ్యాంక్స్ చెప్పాలనుకుంటాను, ఇంకో విషయంలో సారీ చెప్పాలనుకుంటాను. అంటే ఏంటి అదంటే, నన్ను కారు ఇడిపించినందుకు థ్యాంక్ యూ, నీ వల్లనే కార్ అనేది బయటకు వచ్చింది, తర్వాత పొద్దున్న నేను అలా అరిచినందుకు సారీ అని అంటాడు అనమాట. తర్వాత మీనాని పట్టుకుంటాడు. పట్టుకునేసరికి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.